హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కాలనీ అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిపోయింది. కార్తీక మాసం సందర్భంగా రమ్య గ్రౌండ్ అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోయింది. సన్ రైజ్ ఇన్ఫ్రా అని అధినేత అంజిరెడ్డి ఆధ్వర్యంలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. విశిష్ట పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. ఎన్వి స్వామి భజన బృందం ఆధ్వర్యంలో శివ పార్వతి లక్ష్మీ నరసింహస్వామి వేషధారణలతో కళాకారులు అలరించారు. భక్తులకు స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి మాల ధరించడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతాయని, మానవ జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందని అంజిరెడ్డి చెప్పారు. మన పొసమ తెలీదు మన అంజిరెడ్డి స్వామి వారు గురువులు పూజ్యులు దైవ సమానమైనటువంటి శ్రీమాన్ అరుణ గురుస్వామి చేతుల మీదుగా ఈ రోజు రమ్య గ్రౌండ్స్ లో మహాపడి పూజ మన అఖలాండకోటి బ్రహ్మాండాయకులు అయ్యప్ప ఇది ఫస్ట్ పడి స్వామి. మాది ఇది రెండో పడి మాలేసుకున్న తర్వాత ఫస్ట్ పడి స్వామి. సో ఈ రోజు ఈ పడి కార్యక్రమం దేవాలయం దర్శనం రావడం, మా పూజ చూడడం, స్వామి వారు ఆహ్వానం చేస్తున్నాం. మాల వేసుకోవాలి సనతనారాయణ అడిగిన వెంటనే అయ్యా వేసుకో మహాభాగ్యం, మన ఇంట్లో ఎవరు మాల వేసుకోలేదు. చక్కగా ఈ రోజు ఈ మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులకి, ప్రతి అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి ఒక్కరు కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాము. ఈ పడి పూజ వల్ల మా సన్ రైజ్ ఇన్ఫ్రాలో ఉన్నటువంటి ప్రతి కస్టమర్ దేవుళ్ళు, మా సన్ రైజ్ ఇన్ఫ్రాలో ఉన్నటువంటి ప్రతి మార్కెటింగ్ మిత్రులు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యప్ప స్వామి కృపలో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామియే శరణం అయ్యప్ప. ఈ రోజు భాగ్యనగరంలో హౌసింగ్ బోర్డు లో వేయించి ఉన్న రమ్య గ్రౌండ్స్ లో అతి ఉత్సవమైన అయ్యప్ప స్వామి వారి పడి పూజ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పూజ చేసేవారు శ్రీమాన్ అంజిరెడ్డి స్వామి కన్యస్వామి. వారొక్క సంస్థ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భాగ్యనగరంలో ఎంతో పేరున్నది, ఎంతో కస్టమర్స్ ఉన్నవారు. ఈ యొక్క వారి ఆధ్వర్యంలో ఈ పూజ జరిగింది. వేలాది మంది స్వాములు భక్తులు ఈ యొక్క గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. ఈ యొక్క అయ్యప్ప పూజ మహోత్సవమా అర్థం అవట్లేదు. అయ్యప్ప స్వామి భక్తులతో మొత్తం పరివర్తమై ప్రతి ఊర్లో, గ్రామంలో, తెలంగాణ, ఆంధ్రాలో స్వామివారి పెరుగుతూ ఉన్నారు. భక్తి భావన అన్ని పెరుగుతూ ఉంటారు. కాబట్టి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య